సో ఇప్పుడు వచ్చేసి మనము అల్పిరి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాం అనమాట. నాకు మొక్కు ఉంది, సో అందుకని అల్పిరి పెట్టమని చూస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం కొబ్బరికాయ కూడా కొట్టి స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ ముందు నుంచి మెట్లు వస్తాయి. ఈ ఈ మెట్ల గురించి ద్వారా పోవాలి అంటే కూడా మనకి టోకన్స్ ఇస్తారు. అది 1200 మెట్టు దగ్గర ఒకసారి స్కాన్ చేసుకుంటారు అన్నమాట. సో అట్లా మీరు చూస్తున్నట్టయితే అక్కడ ఫుల్ కూల్ ఉంది వెదర్ కూడా. మీకు రాను ఇంకా చూపిస్తా. కనిపిస్తుంది కదా మనకి మొత్తం మేఘాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట మెట్ల దారి. ఇక్కడ అందరు కొబ్బరికాయలు, కుంకుమ అవన్నీ పెట్టి, పూలు పెట్టి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతారు ఇక్కడ నుంచి. సో ఇదే ఇలా అందరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. గోవిందా గోవిందా అనుకుంటా. సో ఇక్కడ వేడివేడి పాలు ఇస్తారు అనమాట స్టార్టింగ్ లో. ఏమో మరి మధ్యలో కూడా ఇస్తారో అయ్యారో తెలియదు. ఇప్పుడే నేను కొబ్బరికాయ కొట్టి ఒక్క 10 మెట్లు ఎక్కగానే ఇది ఉండే అనమాట. సో ఇలా నాకు మంచిగా ఉంది వెదర్. అయితే మాత్రం వాన పడద్దు, ఇట్లా ఉండాలి పైకి పోయే వరకు అని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ పాలు తాగి స్టార్ట్ అవుతాం. Appeal to pilgrims below 12-year kids are not allowed to Alpiri and Srivari Mettu footpath routes in between 2 PM to 5 AM. అలా చిన్నపిల్లలు బిలో 12 years ఉన్న వాళ్ళకి ఎంట్రీ లేదన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి. ఇదే లోపల కనిపిస్తున్నాను. సో అలా అన్నమాట. మనకి వెంకటేశ్వర స్వామి కనిపించలేదు. నాకేమో టైం అవుతుంది, ఇంకెక్కాలి మనం కూడా. ఇక్కడ గోమాత పూజకి 300 రూపాయలు అంట. కావాలనుకుంటే లోపలికి పోయి చెయ్యొచ్చు. కృష్ణుడు. ఇది వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్ అంట. సో మన అన్ని సో ఇక్కడ కింద టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని పైకి ఎక్కి ఈ గోపురం కింద నుంచి పోవాలన్నమాట. ఈ గోపురం లోపల నుంచి ఇక్కడ మనకు అన్ని డిస్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి. ఏంది, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా అది. సో ఇలా ఎట్లా ఎక్కుంటూ వెళ్ళిపోతుండాలి. పెద్ద రష్ కూడా ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. అట్లా అక్కడ పోయి ఒకసారి స్కాన్ చేసుకొని అక్కడ ఇక్కడ షాప్స్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1750 మెట్టు దాటినాక ఇట్లా ఉందన్నమాట. వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా. పెద్ద ఏం తడిసిన ఫీలింగ్ కూడా లేదు నాకు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఎక్కాలి.
2000 మెట్ల తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట. ఆకలి అవుతుంది. ఇప్పుడే ఒక స్వీట్ కార్న్ తిన్నా, ఇప్పుడు మళ్ళీ పల్లీలు తింటున్నాం. రెండు వేల మెట్లు ఎక్కినాక ఇట్లా ఉంటుంది అన్నమాట. ముసురు పడుతుంది, వాన ముసురు. మొత్తం లైన్ ఒక 40-50 షాపులు ఉంటాయి. కంటిన్యూగా మనకి ఇక్కడ మ్యాగీ, బోండా, బజ్జీ, మిరపకాయ బజ్జీ, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, థమ్స్అప్, కోకులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు పబ్లిక్ లేరు కాబట్టి ఖాళీగా ఉన్నట్టుంది, లేకపోతే మామూలు ఉండకపోతుంది. బట్ ఓకే, నాకు తెలిసి ఇక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నట్టుంది, బట్ వెజ్ ఫాస్ట్ ఫుడ్, నాన్ వెజ్. మనకి కీరా, పప్పాయ, పైనాపిల్, మామిడికాయ ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి లైన్గా. సో అదన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పటిదాకా చూపించినట్టు ఇక్కడ ఒక దుప్పి ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక జింకను ఇంకొకటి ఏదో ఉంది. ఇక్కడ కూడా దుప్పి, అల్లే జింక, పెద్ద జింక. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది. క్రేజీ, అసలు చాలా బాగా కనిపించినాయి, అన్ఎక్స్పెక్టెడ్, సూపర్. అయితే బోట్స్ పైన కూడా ఈ మధ్య ఇక్కడ ఏం రాసి ఉందంటే, తల్లిదండ్రులతో పాటే ఉండాలి పిల్లలు, ఒకరు పోకండి, ఇద్దరు గుంపు గుంపు పోండి. ఇప్పటికే ఇద్దరు చిన్న పాపలు లెపర్డ్ ద్వారా అటాక్ అయింది, సో జాగ్రత్తగా పోండి అని చెప్పేసి బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట. టూ 2150 స్టెప్స్ తర్వాత వాష్రూమ్ ఉందన్నమాట. అంతకంటే మధ్యలో నాకైతే ఇక్కడ కనిపించలేదు, మరి నేను చూడలేదు, నాకు ఐడియా లేదు. కానీ ఈయనే ఉంది మోస్ట్లీ, మధ్యలో ఎక్కడ లేదనుకుంటా వాష్రూమ్. వీటిని అడవి నాటుకోళ్ళు అంటారు, అడవి కోళ్ళు ఇవి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా, ఇప్పటివరకు చూడలే. మా డాడీ ఎన్నోసార్లు, మా మామూలు డాడీ వాళ్ళు ఎన్నోసార్లు చెప్పిండే, కానీ ఫస్ట్ టైం. చాలా టేస్ట్ ఉండే అంట అసలు. బా చల్లగా ఇంతసేపు ఏమో ఉబ్బరిచ్చింది, ఇప్పుడేమో చలి పెడుతుంది. వెదర్ ఏమో చాలా కూల్ ఉంది. వెదర్ వచ్చేసి 18 degrees సెల్సియస్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా పైకి పోతే ఇంకా కూల్ ఉంటుంది 100%. బా నేనైతే ఎంత మంచి టైంలో వచ్చినంటే అంత మంచి టైంలో వచ్చినా. నాకు మొక్కుండే మెట్లెక్కి గుండు కొట్టించుకోవాలని. సో ఫైనల్గా 5 తీడుతుంది. ఇప్పుడు ఎవడెవడైతే గుండె అంటాడో వాళ్ళందరి మీద ఒట్టు, నన్ను గుండన్నోళ్ళ మీద అడిపంది కానీ. హాఫ్ ఆఫ్ ద వేళ పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. అమ్మ
ఇది రూటు. ఇంకా మనము శ్రీలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ స్టెప్ నెంబర్ 2850 దివ్య దర్శన్ చెక్కింగ్ పాయింట్ అంట. అంటే ఇప్పుడు నా టోకెన్ ఆడిస్తే ఆడు చెక్ చేస్తారు. దాని తర్వాత లగేజ్ సెంటర్ ఫుట్పాత్ ఎండ్ 2910కి ఎండ్ అయిపోతుంది. అది సంగతి. వర్షం ఊట పడుతుంది. అయ్యో కింద చూసినాం కదా మనము, ఎక్కడైతే మొత్తము మంచు కాదు ఫాగ్, శబనం అంటారు దాన్ని. సో ఇగో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. మొత్తం ఫాగ్ ఉంది. కొద్ది దూరంలో ఎవరున్నారు అనేది కనిపించట్లేదు. మీకు కూడా కనిపిస్తున్నట్టుంది అట్లా. సో కొంచెం రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో మనము వీడియోస్ తీయొద్దు కూడా, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలామంది చాలా కేసెస్లో ఇరుక్కున్నారు సెక్షన్స్లో ఈ మిస్యూజ్ చేసి. సో మనం జాగ్రత్త పడదాం. మొత్తం మంచు పొగ. కొద్ది దూరంలో ఎవరున్నారు, ఎట్లున్నారో కూడా తెలియదు పరిస్థితి ఉంది. ఇంకా 20% నడవాలి. మోకాల మిట్ట గోపురం. దీని ఇక్కడ మోకాల మీద పోతారంట స్వామి. ఇంకేమైనా ఉందా? నేను మోకాల మీద పోతుంది, నడుచుకుంటేనే వస్తా స్వామి. చాయ్ తాగం బాగా చల్లగా ఉంది. భయ్యా ఎక్టీ మీకు కనిపిస్తుందా? 2900 స్టెప్స్ ఎక్కిన. ఇక్కడ నుంచి ఇంకా 650 స్టెప్స్ అంట. ఘోరం. గోవింద 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 గోవింద. గోవింద గోవింద. రాహుల్ బంటికి చీతకు కూడా బొట్లు పెట్టిరు మెట్లకి పెట్టమంటే. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఈ నుంచి ఇంకొక 200 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు కవర్ చేసేస్తే క్లియర్గా అయిపోతుంది. అట్లా మొత్తానికైతే పాదాల మీద నడిచే యాత్రని కంప్లీట్ చేసిన నేను, చేయబోతున్నా సారీ. సో ఫైనలీ మన అల్పిరిమెట్టు ద్వారం నుంచి వచ్చే రూట్ అయిపోయిందనమాట. ఇంకా
ఇది జస్ట్ మన ఎంట్రన్స్ కోసము. ఎంట్రన్స్ కొద్ది దూరం పోయినాక అక్కడి నుంచి మన కారు ఉంది, కారులో వెళ్ళిపోతాం అనుకోండి. అట్లా అయింది మొత్తానికి ఈ అలిపిరి రూట్ కథ. బా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వెదర్ అసలు బా, ఇలా ఉండాలి తిరుపతి, ఇలా ఉండాలి. ఆనందం అద్దులు దాటిస్తుంది. సూపర్ ఉంది వ్యూ మాత్రం. మన బండి దగ్గరకు వచ్చేసినాం మనం. సో కింది నుంచి వస్తే ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట మన తిరుపతిలోకి. ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. నమో వెంకటేశాయ. భక్తుల విజ్ఞప్తి, చిట్టిబాబు గారు మీరు ఎక్కడగాను శ్రీ వద్దకు వెళ్ళి కుమార గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంత బ్యూటిఫుల్ వెదర్ అండి అసలు. మనకి ఇక్కడ వచ్చిందనమాట రూము. ABCDEFGH అని ఉంటాయి, దాంట్లో మనకి ఏ అని వచ్చింది. సో చాలా బాగుంది ప్లేస్ మాత్రం. Thanks for watching. This is your Ritik Chari. Don't forget to like, share and subscribe. See you in the next vlog. Govinda.